పక్షుల బతుకమ్మ పండగ. చిట్టి పిచ్చుక, చింటు కాకి, చిన్ను చిలక. వీళ్ళు ముగ్గురు స్కూల్ నుండి ఇంటికి వస్తూ చిట్టి ఇంటి దగ్గర ఆగుతూ ఇలా మాట్లాడుకుంటారు. మనకు రేపటి నుండి స్కూల్కి సెలవులు మొదలవుతాయి. అవును చిట్టి, మనమందరం సెలవులలో బాగా ఎంజాయ్ చేయాలి. అవునవును, నేను అదే అనుకుంటున్నాను. మరి మనం దసరా సెలవుల్లో ఏం చేద్దాం? ఇప్పుడు మనకు లేట్ అయింది, మన కోసం ఎదురు చూస్తుంటారు. మళ్ళీ మనం రేపు కలిసి మాట్లాడుకుందాం. సరే, మనం రేపు ఎక్కడ కలుద్దాం? మైదానంలో కలుద్దాం. అలా అనుకుంటూ ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. చిట్టి ఆనందంతో వాళ్ళ అమ్మతో ఇలా చెబుతుంది. అమ్మ, మాకు రేపటి నుండి స్కూల్కి సెలవులు. అవునా చిట్టి, మామూలుగానే బాగా అల్లరి చేస్తావు. సెలవుల్లో ఇంకా ఎలా ఉంటుందో మరి. అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు ఊరుకోమ్మా అని మాట్లాడుకుంటారు సీత మరియు చిట్టి. మరుసటి రోజు ఉదయం సీత చిట్టితో ఇలా అంటుంది. చిట్టి, సెలవులు వచ్చాయని చదువును మర్చిపోకు. ఊరుకోమ్మా, మా క్లాసులో ఇప్పుడు నేనే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటాను. సెలవులు ఇచ్చింది ఆడుకోవడానికి అని చిట్టి పిచ్చుక బయటికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా ముగ్గురు మైదానంలో కలుస్తారు. మనకు రేపటి నుండి బతుకమ్మ పండుగ మొదలవుతుంది కదా? అవునవును, బతుకమ్మ తరువాత దసరా కూడా కదా. ఎంచక్క మనం రోజు పూలు కోసుకొచ్చి బతుకమ్మ పేరుద్దాం. రోజు ఒక రకం స్వీటు తయారు చేసుకుందాం. అవునవును, మనకు రోజు పండుగే. రోజు స్వీట్లు, తర్వాత పిండి వంటలు. మనం ఎంచక్క ఆడుకోవచ్చు, రకరకాల పిండి వంటలు తినొచ్చు, కొత్త బట్టలు కొనుక్కోవచ్చు. అలా వీళ్ళు ముగ్గురు పండగ విశేషాల గురించి మాట్లాడుకుంటూ చాలా సంతోషపడతారు. రేపు మనం ఉదయాన్నే లేచి మనం ఊరు బయట చెరువు పక్కన రకరకాల పూలు కోసుకొచ్చి బతుకమ్మని తయారు చేద్దాం. అలాగే చిట్టి, మనం పూలకు వెళదాం. అలాగే. అలా ముగ్గురు ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళతారు. మరుసటి రోజు ఉదయం చిన్ను చింటూ చిట్టి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మ, ఈ రోజు నుండి 9 రోజులు చింటూ, చిన్ను, నేను పూలు కోసుకొస్తాం బతుకమ్మకి. మీరు ముగ్గురు చిన్నవాళ్ళు, పాములు తేళ్లు ఉంటాయి. కాదు ఆంటీ, మేము జాగ్రత్తగా వెళ్ళి వస్తాం. అవునంటీ, మీరు మా గురించి భయపడకండి, జాగ్రత్తగా వెళ్ళి వస్తాం. అవునమ్మా. సరే, మీరింతగా చెబుతున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా ముగ్గురు చెరువు గట్టున ఉన్న పూలు కోయడానికి వెళ్తారు. అబ్బా, ఎంత అందంగా ఉన్నాయి ఈ పూలు. చెట్టి రకరకాల పూలు ఉన్నాయి. అబ్బా, ఈ మల్లె పూలు ఎంత వాసన వస్తున్నాయి కదా. ముందుగా ఈ బంతి పూలు కొద్దాం, అలాగే తర్వాత గులాబీలు కొద్దాం. నేను ఇక్కడ ఆకులు కోస్తాను. అలా ముగ్గురు పూలు ఆకులు కోసుకుని ఇంటికి వెళతారు. వీళ్ళు వెళ్ళగానే అక్కడే సీత పిచ్చుక, కిర్రుకాకి, చిత్రచిలక అందరూ అక్కడే ఉంటారు. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నా. అవునవును, లేట్ అయిందని మేము కూడా మీకోసం వచ్చాము. ఆంటీ, చాలా అందమైన పూలు అక్కడ ఉన్నాయి, ఇంకా కోయాలని ఉంది. అవును చిట్టి, ఎంత అందంగా ఉన్నాయి. పిల్లలందరూ చాలా సంతోషపడుతున్నారు. కిర్రు, చిత్ర, మీరు కూడా ఇక్కడికే రండి, అందరం కలిసే ఉందాం. పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు.
పండగ అయ్యేంత వరకు అందరము కలిసే ఉందాం. అవునమ్మా, ఆంటీ చెప్పింది నిజం. అందరం ఇక్కడ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అవునమ్మా, నువ్వు కూడా ఒప్పుకో. చిట్టి, చిన్ను, చింటూ పిల్లలందరూ సంతోషపడతారు. అందరూ అనుకుని బతుకమ్మ పండుగను కలిసి చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే ఇక ఆలస్యం ఎందుకు? అందరం బతుకమ్మ పేరవడం ప్రారంభిద్దాం. అవును సీత, పిల్లలు మీరు కూడా మాకు సహాయం చేయండి. బతుకమ్మ పేర్చడం ప్రారంభిద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం ఇంకా. అలా పెద్దలు పిల్లలు అందరూ కలిసి బతుకమ్మ పేరవడం ప్రారంభిస్తారు. ముందుగా ఈ ఆకులు పెట్టి ఈ ఎల్లో పూలు పెడదాం. సరే సీత, తర్వాత ఏం పెడదాం? ఆంటీ, ఈ రెడ్ కలర్ పూలు పెడతాం. రెడ్ ఎల్లో చాలా బాగుంటుంది. అవును చిత్ర, చిట్టి చెప్పింది నిజమే. అలా పెడితే అందంగా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏం పెడదాం చిన్ను? ఇప్పుడు నువ్వు చెప్పు. ఆంటీ, ఇప్పుడు గ్రీన్ కలర్ ఉన్న పూలు పెడతాం. అవునమ్మా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అవును చిన్ను, చాలా బాగుంది. చిట్టి, చిన్ను, చింటి అందరూ చప్పట్లు కొడుతూ ఆనందపడతారు. అలా అందరూ సరదాగా బతుకమ్మలు పేరవడం పూర్తి చేస్తారు. తర్వాత అందరూ స్వీట్లు ఏం చేద్దామని మాట్లాడుకుంటారు. మొదటి రోజు మా పెద్దవాళ్ళు అటుకులో బెల్లం పెడతారు. అలాగే నేను కూడా పెడతాను. నేను పల్లీలు బెల్లం పెడతాను. సరే, నేను అరటి పండ్లు నైవేద్యంగా పెడతాను. అమ్మా, అంతేనా? స్వీట్ ఏం చేయవా? లేదు చిట్టి, మొదటి రోజు కదా, అలాగే పెట్టాలి. రేపటి నుండి రకరకాల నైవేద్యాలు పెట్టొచ్చు. సరే. సాయంత్రానికి ఇంకా టైం ఉంది కదా, భోజనం చేసి కాసేపు నడుం వాలుద్దాం. అవునవును, ఇదే నిజమే. కాసేపు అలా నడుం వాలిస్తే సాయంత్రం ఉత్సాహంగా ఆడుకుంటాం. పిల్లలు, మీరు కూడా పొద్దుటే లేచారు కదా, పూలు కోసుకొచ్చారు కదా, భోజనం చేసి కాసేపు పడుకోండి. అలా ముగ్గురు భోజనం చేసి కాసేపు నడుం వాల్చారు. మళ్ళీ సాయంత్రం అయ్యింది. లేవండి పిల్లలు, టైం 4 అయ్యింది. చక్కగా ముస్తాబై రండి. మనం బతుకమ్మని ఆరు బయట పెట్టి ఆడుకుందాం. మనం రెడీ అవుదాం. అలా అందరూ చక్కగా ముస్తాబై బతుకమ్మలు ఆరు బయట పెట్టి ఆడుకున్నారు. ఇంకా చిట్టికి, చిన్నుకి, చింటూకి వాళ్ళ ఆనందానికి అవధులే లేవు. చాలాసేపు బతుకమ్మ ఆడుకున్నారు. ప్రసాదాలు కూడా తిన్నారు. ఇరు, చిత్ర, ఇంకా ఈ రోజుకి చాలు. చీకటి పడింది. బతుకమ్మల్ని చెరువులో వదులుదాం. అలాగే సీత. కానీ ఇంకాసేపు ఆడుకుందాం అని మారాన్ చేస్తారు. ఇంకా చాలు పిల్లలు, మళ్ళీ రేపు కూడా ఉంది కదా. మళ్ళీ రేపు ప్రొద్దున లేచి పూలు కోసుకురావాలి కదా. మీరు కూడా తొందరగా పడుకుంటేనే కదా పొద్దుటే లేస్తారు. అలా అందరూ బతుకమ్మలు తెచ్చి చెరువులో వదులుతారు. ప్రసాదాలు కూడా అందరికీ ఇచ్చి వాళ్ళు కూడా తినేసి ఇంటికి వస్తారు. అలా 8 రోజులు గడిచిపోతాయి. 9వ రోజు సద్దుల బతుకమ్మ రానే వస్తుంది. అందరూ కలిసి మాట్లాడుకుంటారు. సీత, ఇరు, ఈరోజు సద్దుల బతుకమ్మ కదా, రోజటి కంటే ఈరోజు పెద్దదిగా పేరవాలి కదా మరి. అవునవును, పూలు కూడా ఎక్కువగా కోయాలి. ఈరోజు మనము పెద్దవాళ్ళము వెళ్దాము. ఎక్కువ పూలు కదా, పిల్లలకు కష్టమవుతుంది. అలాగే ఆంటీ, మీరు వెళ్ళి మరిన్ని కోసుకురండి. సీత, కిర్రు, చిత్ర ముగ్గురు వెళ్ళి పూలు కోసుకొస్తారు. అమ్మ బాబోయ్, చిట్టి, చింటూ, రండి రండి, ఇన్ని పూలు తెచ్చారు.
చేశారు. అవును చిన్ను, ఎంత బాగున్నాయి. అమ్మా, ఈ రోజు బతుకమ్మ మరింత పెద్దదిగా ఉంటుంది కదా. అవును సీత, మనం అందరము కలిసి బతుకమ్మని రెడీ చేద్దాం. అలా అందరూ కలిసి బతుకమ్మలు తయారు చేస్తారు. అమ్మా, మరి ఈ రోజు మరిన్ని స్వీట్స్, పిండి వంటలు తయారు చేసుకోవాలి కదా. పిల్లలు, మీకు ఇష్టమైనవి అన్నీ తయారు చేద్దాం. పిల్లలందరూ చాలా సంతోషపడతారు. ఏం చేసినా పిల్లల కోసమే కదా, వాళ్ళు సంతోషంగా ఉండడమే కదా మనకు కావాలి. అవును సీత, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మన బాధలన్నీ దూరం అవుతాయి. మరి మనం వంటలు మొదలు పెడదాం, ఇంకా ఆలస్యం ఎందుకో. అందరూ కలిసి స్వీట్స్ మరియు పిండి వంటలు వండుతారు. పిల్ల మన కోసం ఎంత మంచి వంటలు చేశారు. చాలా బాగున్నాయి. పిల్లలందరూ చేసిన వంటలు తిని చాలా సంతోషపడతారు. వాళ్ళ సంతోషానికి అవధులే ఉండవు. సరే, అందరం ముస్తాబై తొందరగా వెళ్దాం. ఈ రోజు చివరి రోజు, కాసేపు ఎక్కువగా ఆడుకోవచ్చు. అవును సీత, నువ్వు చెప్పింది నిజమే. అయితే ఆలస్యం ఎందుకు, అందరం చక్కగా ముస్తాబై వెళ్దాం. అలా చక్కగా ముస్తాబై మళ్ళీ బతుకమ్మలు పెడతారు. అమ్మ, ఈ బతుకమ్మ ఎందుకు ఆడుతారు? ఈ బతుకమ్మ గురించి చెప్పవా? బతుకమ్మ పండగ తెలంగాణ మహిళల పూల పండగ. ఇది సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో బతకాలని ప్రార్థిస్తూ జరుపుకుంటారు. ప్రకృతిని పూజిస్తూ ఐక్యతను ప్రతిబింబించే ఈ పండగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. సీత చక్కగా బతుకమ్మ గురించి వివరించి అందరికీ చెబుతుంది. సీత, నువ్వు పాట చెప్పు, అందరం ఆడుకుందాం. అలా అందరూ కలిసి బతుకమ్మ ఆడుకున్నారు. సీత, ఇక బతుకమ్మల్ని నిమజ్జనం చేద్దామా? సరే కిర్రు, మనం బతుకమ్మల్ని చెరువులో నిమజ్జనం చేద్దాం. అలా అందరూ సద్దుల బతుకమ్మను, పెద్ద పూల బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి అందరూ స్వీట్స్ తిని బతుకమ్మ పండుగను ఆనందంగా గడుపుతారు. హాయ్ ఫ్రెండ్స్, మా బతుకమ్మ పండుగను చూశారు కదా. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.